ఏముందో తెలియదు ఏదైనా మాట్లాడుతున్నాయి కదా చంద్రమన్న సైడ్ కాటన్ మా టౌన్ ప్రెసిడెంట్ నాగరాజు గారికి పోచమ్మల గణేష్ అనే ఒక యువకుడు మరి రియల్ ఎస్టేట్లో దాదాపు 7 లక్షల రూపాయలు ఇవ్వాల్సింది ఉండగా మరియు సమయం దాటిపోయినందున రాజశేఖర్ గారు మధ్యవర్తులకు చెప్పడం జరిగింది. మధ్యవర్తులు నాకు చెప్తావా అనే ఉద్దేశంతో నిన్నటి రోజు పోచమ్మల గణేష్ అనే వ్యక్తి మరియు ఆఫీస్కి వచ్చి షేడ్ గురించి కబురు చేశాడు. ఒక షేడ్ అందుబాటులో లేడు. వెంటనే రాత్రి 9-10 గంటలకు షేడ్కి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. సరే మీ కుల పెద్ద మనుషులతో మాట్లాడతా, మీరు బెదిరించడం అది పద్ధతి కాదని ఫోన్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ముద్రా సంఘ పెద్ద మనుషులను వాళ్ళ ఆరాధ దైవమైన పెద్దమ్మ టెంపుల్లో కూర్చొని పెట్టి మాట్లాడుతుంటే అతను రాకుంటే మన దేవుని నరసింహుడు అనే వ్యక్తి మరియు చిల్కా గంగాధర్ అనే కౌన్సిలర్స్ ఇద్దరు ఫోన్ చేసి పిలిపియగా ఆయన పెట్రోల్ తీసుకొని వచ్చి సడన్గా మరి ఆయన మీద చంపే ప్రయత్నం చేసి చల్లడం జరిగింది. ఇది చాలా విడ్డూరం. సామాన్య ప్రజలు ఈ రకంగా రేపు రాబోయే రోజుల్లో రామాయణపేట పరిస్థితి గమనించాలి. ఇలాంటి చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఏ విధంగా ఏం చేసి అతని వెనుక ఎవరున్నారో మరి పోలీసు అధికారులు కూడా వెంటనే మరి చర్యలు తీసుకోవాలి. మరి కోతన ఆయన వ్యక్తిగతంగా చేసిన పైన ఆయన ఎంబడ ఎవరైనా ఉండి ఈ విధంగా చేపిస్తారా? మరి పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి మన శిక్షలను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. డబ్బులు అనేటి అప్పులు ఇవ్వడం చేయడము సమంజసమే. బాకీ అడిగినంత మాత్రాన ఈ రకమైన చర్యలు పాల్గొనడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటే మేము కూడా తీవ్రంగా ఎదుర్కొంటామని సందర్భంగా తెలియపరుస్తున్నాం. సిఐ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంతోమంది యువకులు ఆయనకు మద్దతున్నా మేము శాంతియుతంగా ఉండాలన్న ఉద్దేశంతో మరి ఫీజును మెయింటైన్ చేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి చర్యలు రాబోయే రోజుల్లో జరిగితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఇవాళ పోలీస్ స్టేషన్ లో 307 కేసు బుక్ అయింది. దీని మీద ఇక ముందు ఇలాంటి చర్యలు జరగకుండా ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉన్నది. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా హైకమాండ్ తో ఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు నేను కూడా ఎస్పీ గారి దగ్గరకు పోతా ఉన్నాం. ఇప్పుడే సీఐ గారితో కూడా మాట్లాడినాం. ఆల్రెడీ 307 పెట్టినాం. 307 తప్పకుండా రిమైండ్ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ పోలీసులు కూడా నిష్పక్షపాతంగా దీని కేసును దర్యాప్తు చేసి ఇవాళ అంతకునికి శిక్ష పడకపోతే ఇవాళ ఏదైతే ఈ దాడికి పాల్పడడం వాళ్ళకి శిక్ష పడినట్టయితే రాబోయే రోజులలో రామాయంపేట పట్టణం పీస్ఫుల్ గా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ రామాయంపేట పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కందంతో ఖండిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటాం.